దేశ రక్షణలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన శ్రీకాకుళం బిడ్డ ఆర్మీ మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,25,00,000 భారీ నజరానా ప్రకటించింది. శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు మేజర్ గా ఆయన సాధించిన అరుదైన గుర్తింపును గౌరవిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల త్యాగాలను గుర్తించడంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని ఈ భారీ పురస్కారం ద్వారా మరోసారి నిరూపితమైంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన రామ్ గోపాల్ నాయుడు ఒక చిన్న గ్రామం నుంచి దేశ సేవ లక్ష్యంగా సైన్యంలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. 2023 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద జరిగిన పోరులో ఆయన ప్రాణాలకు తెగించి పోరాడారు. ఉగ్రవాదుల చొరబాటును సమర్థవంతంగా అడ్డుకోవడమే కాకుండా తన తోటి సైనికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రదర్శించిన ఈ అపూర్వ పరాక్రమానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారాన్ని అందజేసింది. అయితే గతంలో వైసీపీ చేసిన కొన్ని ప్రచారాల ప్రభావం వల్ల పేరు చివరన నాయుడు అని ఉంటే చాలు అది కమ్మ సామాజిక వర్గమని ప్రజలు పొరపడే అవకాశం ఉంది. కానీ మేజర్ రామ్ గోపాల్ నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. దేశం కోసం పోరాడే వీరుడికి కులం అంటగట్టడం శోచనీయం. సైనికుల సాహసాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక తెలుగు బిడ్డ దేశానికి తెచ్చిన గౌరవంగా చూడాలి. ప్రభుత్వం ప్రకటించిన ఈ నజరానాను కేవలం ఒక తెలుగు వీరుడి పరాక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఘన నివాళిగా గుర్తించాలి.